ఆపరేషన్ స్వర్ణ. మీకు అందరికీ నేను గతంలో ఆపరేషన్ స్వర్ణ పేరుతో స్వర్ణముఖి రివర్ని మనం ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు నుంచి కూడా ఫాస్ట్గా చేస్తూ వచ్చాం. అది కొద్దిగా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తూ సర్వేలన్నీ కూడా జరిగిపోయినాయి. దాంట్లో మొట్టమొదటిగా 3 types ఆఫ్ లేయర్ సర్వేస్ అని చెప్పాను ఆ రోజు. ఈరోజు దాంట్లో మొట్టమొదటి సర్వే జరిగింది. ఫస్ట్ దాంట్లో రూరల్ మొత్తం టార్గెట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో, చంద్రగిరి మండలంలో తొండవాడ నుంచి సీమలవరం, చానంబట్ల, అదేవిధంగా చిగురువాడ, వేదాంతపురం, తిరుచానూరు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ ఫేజ్లో ఇప్పటి వరకు సర్వే పూర్తయింది. దాంట్లో మనం ఎంతవరకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అయిండారు, దాంట్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్ రూమ్స్ ఉన్నాయా, లేదంటే రేకుల షెడ్లు వేసుకున్నారా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసుకున్నారా, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు దాన్ని ఫస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ని పిలిపించి, రెవెన్యూ వాళ్ళని పిలిపించి కూడా ఇంతసేపు మీటింగ్ పెట్టేసి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చేసి 45 to 60 డేస్లో ఫస్ట్ స్వర్ణముఖి రివర్ బౌండరీని కూడా పైల్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే ఈరోజు మనం సర్వే చేసి ఫైనల్ చేసామో దాన్ని మొత్తం కూడా ఫిక్స్ చేయమని దానికోసం డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరైతే దాంట్లో నిజంగా గతంలో చెప్పినట్టుగా బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరికి ఎక్కడ చిన్న అన్యాయం జరగకుండా వేరే చోట వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా సీఎం గారితో మాట్లాడాలనేసి నేను ఒకటి చెప్పాను. అది కూడా చేస్తాము. నెక్స్ట్ 3rd ఫేజ్లో ఇవంతా ఐడెంటిఫై చేసిన తర్వాత డెమాలిషన్ ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయాయి నదిని అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చేసే విధంగా 3rd ఫేజ్లో తీసుకున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ ఫేజ్ అయిందాను కాబట్టి మీకు అప్డేట్ చేయాలి కాబట్టి ఈరోజు స్వర్ణముఖి రివర్ మీద దానికోసం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది.